సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు కమ్ టు దిస్ ఫీల్డ్? ఫస్ట్ నుంచి ఏంటో డాక్టర్ అని ఫిక్స్ అయిపోయినాం. నేను మా స్కూల్లో టీచర్స్ అడిగినా కూడా ఏమవుతాం అంటే డాక్టర్. అందుకు ఒక రీజన్ ఏంటంటే మ్యాథ్స్ అంటే కొంచెం భయం ఉండేది అండ్ డ్రాయింగ్స్ అవన్నీ బాగొచ్చు. ఆ ప్యాషన్తోనే పోయినాను. బైపీసీ జాయిన్ అయ్యే ముందు కూడా చాలా మంది చెప్పారు, వద్దు జాయిన్ అవ్వద్దు, చాలా లాంగ్ కోర్స్ ఉంటుంది, నీకు మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఉండవు, పేరెంట్స్ మీద చాలా రోజులు డిపెండ్ కావాల్సి వస్తుంది, మన దాంట్లో కూడా ఎవ్వరు లేరు, హ్యాపీగా కంప్యూటర్ సైన్స్ తీసుకో, మంచి టాలెంట్ ఉంది, ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అన్నారు. కానీ సంహౌ సంథింగ్ స్టక్ ఆన్ మై హెడ్. ఖచ్చితంగా బైపీసీ జాయిన్ కావాలని జాయిన్ అయ్యాను. అండ్ గాడ్స్ గ్రేస్ ఎట్ ఎవ్రీ స్టెప్ ఐ గాట్ గుడ్ మెంటర్స్. ప్రతి లెవెల్లో రైట్ డిసిషన్స్ అని చెప్తారు కదా, జబ్ భగవాన్ దేతా హై చెప్పడు వాడికే దేతా హై అన్నట్టు. సో ప్రతి స్టేజ్లో కూడా నాకు రైట్ టీచర్స్ని, రైట్ పర్సన్స్ని అండ్ నేను రైట్ డిసిషన్ తీసుకునేటట్టు చేశారు. ఇప్పుడు రెట్రోస్పెక్టివ్గా నేను ఆలోచిస్తే, నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫాదర్ ఎంబటి అట్లా గోకుల్ చాట్ వెళ్ళేవాడిని. గోకుల్ చాట్ కట్లెట్ అవన్నీ తింటాం కదా. సో అక్కడ వెళ్ళినప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఆప్రాన్స్ వేసుకొని, స్టెత్ వేసుకొని, మెడల్ వేసుకొని వచ్చారు కొంతమంది డాక్టర్స్. వాళ్ళని చూసి కూడా నేను ఇన్స్పైర్ అయినా, అరే ఇంత బాగుంది, ఇట్లా ఆప్రాన్స్ వేసుకొని నేను కూడా ఉస్మానియాలో జాయిన్ అయ్యి గోకుల్ చాట్కి రావాలి అని కూడా అనుకున్నాను. నా ఏ క్షణాన అనుకున్నానో, ఏ తదాస్తు దేవతలు అట్లా చెప్పారో, సో నాకు ఉస్మానియాలోనే వచ్చింది. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. దానికంటే ముందు 98 ర్యాంక్ వచ్చింది మాది. ఇంకా రిజర్వేషన్స్ ఇవన్నీ దీంట్లో ఫస్ట్ టైం ఇంకా కొంచెం వేరే ర్యాంక్ వచ్చింది. 1998 ర్యాంక్ వచ్చిండే. దెన్ అగైన్ ఐ హ్యావ్ టు స్టడీ. నేను అప్పుడు విజయవాడ వెళ్ళి ఒక 1 year హాస్టల్లో చదివి వచ్చాను. సో దట్ వాజ్ ఓన్లీ 1 year ప్రాబబ్లీ ఈజ్ లైఫ్ టర్నింగ్ ఫర్ మీ. ఎందుకంటే అప్పటి వరకు ఇల్లు వదిలి ఎప్పుడు పోలేదు, హాస్టల్లో ఉండి అప్పటిదాకా లాడ్లా, అంటే నేను ఇంట్లో చిన్న పిల్లల్ని, అంటే 5th one చిన్న కొడుకు కాబట్టి అంత దగ్గర వచ్చేవి ఏవి అడిగినా కూడా సంహౌ నా మంచికే అనుకున్నా. హాస్టల్ పోయినాక ఐ హ్యాడ్ సమ్ హెల్త్ ఇష్యూస్, అది ఇది అయింది. ఓవరాల్గా దెన్ ఐ సెక్యూర్డ్ 98 ర్యాంక్. హాస్టల్లో ఉన్నప్పుడు ఇంకా మా ఇంట్లో పండుగలకి దానికి పిలిచినా నేను సీట్ కొట్టేంత వరకు ఐ డోంట్ కమ్ అని చెప్పాను. సో ఐ యూస్ టు రీడ్. ఆ టైంలో 14 to 16 hours చదివాను ఎవ్రీడే. కాన్స్టెంట్ కూర్చొని నాకు బ్యాక్ మొత్తం స్టిఫ్ అయిపోయింది. నేను చెప్పాను కదా హెల్త్ ఇష్యూస్ అని. ఐ వాజ్ అనేబుల్ టు వాక్ ఆల్సో. సో ఎగ్జామ్కి 1 month ముందు ఐ హ్యాడ్ వెరీ సివియర్ బ్యాక్ స్టిఫ్నెస్. ఇంకా అప్పుడు తప్పదని డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. నీకు ఇట్లయితే కష్టం అవుతుంది, నీకు లైఫ్ కావాలా ఎగ్జామ్స్ కావాలా అంటే నాకు ఎగ్జామ్స్ కావాలి అని. అప్పుడు ఇంకా డైలాగ్ గుర్తుంది నాకు. సో దెన్ ఈ సైడ్, నేను ఐ గివ్ యూ పవర్ఫుల్ మరి పెయిన్ కిల్లర్స్, కొన్ని స్టిరాయిడ్స్ పెట్టాల్సి వస్తుంది మరి నీకు, అప్పుడే నువ్వు ఎగ్జామ్ రాయగలుగుతావు అంటే, చాలా ఓకే నో ప్రాబ్లం అని చెప్పాను. మై ఫాదర్ వాజ్ ఇన్సిస్టింగ్ వద్దు అని. దెన్ ఐ టుక్ పెయిన్ కిల్లర్స్, బాగా వెయిట్ గెయిన్ అయిపోయాను. బట్ ఒక్కసారి ర్యాంక్ వచ్చాక దెన్ ఐ జాయిన్ ఫిజియోథెరపీ. ఒక 3 months అగ్రెసివ్ ఫిజియో చేసి దెన్ కేమ్ బ్యాక్ ఇన్ షేప్. యా. సో దెన్ ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంఎస్ గాంధీలో చేశాను.